హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో మనం కాలీఫ్లవర్తో క్రిస్పీ అండ్ టేస్టీగా 65 ఎలా చేయాలో చూసేద్దామా. ఈ 65 మనం సాంబార్లోకి పప్పుచారు, చారు, రసం ఎందులోకైనా మంచి కాంబినేషన్ అండి. ఈరోజు నేను సాంబార్ పెట్టి దాంట్లోకి ఈ ఫ్రై అయితే చేశానన్నమాట. ఈ ఫ్రై అయితే పెళ్ళిళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారు కదా. ప్రిజర్వేటివ్స్ అటువంటివి ఏమీ వాడకుండా మనం ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోటి ఎలా చేసుకోవాలో నేనైతే మీకు ఈరోజు చెప్పేస్తాను. దీనికోసం నేను 3 కాలీఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయని 3 తీసుకున్నాను అనమాట. ముందుగా వీటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో వాటర్ అయితే వేసి కొంచెం వేడి చేసి, మరగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేడి చేసి వాటర్ కొంచెం ఉప్పు వేసి అందులో ఈ కాలీఫ్లవర్స్ అన్నీ అందులో వేసుకోవాలి. కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు ఉంచేసి వాటిని మళ్ళీ వడకట్టేసుకోవాలి. వాటర్ అంతా కూడా ఎక్కువసేపు వాటర్లో ఉంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. అది మనం ఆ పోపు కలుపుకునేటప్పుడు, మసాలాలు అవి కలుపుకునేటప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువయ్యి లూజ్ అయిపోతుంది అనమాట, పిండి కన్సిస్టెన్సీ అనేది. అందుకని ఎక్కువసేపు ఉండకుండా ఒక 5 నిమిషాలు అందులో ఉంచి మొత్తం కడిగేసుకుని చక్కగా నీట్గా వాటర్ అన్నీ వడగట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ మనం అయితే మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు వరిపిండి, పెద్ద కప్పు అనమాట నేను తీసుకుంది, 1 కప్పు వరిపిండి, అందులోనే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుని, దీంట్లో మనం మైదా గట్ట ఏమీ వాడట్లేదండి, మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి దాని బదులు నేను శనగపిండి అయితే తీసుకున్నాను. అందులోనే 1/2 కప్పు శనగపిండి తీసుకుని అందులోనే 1 చెంచాన్నర, 1 టీ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, 1 టీ స్పూన్, ఫుల్ టీ స్పూన్ అనేది ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అందులోనే 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, ఇవన్నీ బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఉప్పు టీ స్పూన్ తగినంత వేసుకోవాలి. ఉప్పు అనేది మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకుని కలుపుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను నేను మసాలాలు ఏమైతే వేసానో. 1 కప్పు వరిపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోరు, 1/2 కప్పు శనగపిండి, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, టీ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసేసుకుని మిక్స్ చేసేసుకుని అందులో ఇప్పుడు మనం నీళ్ళు వడకట్టి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుని మొత్తం ఆ మిక్స్ అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. అదంతా పట్టించి 1 నిమిషం పక్కన పెట్టేసి, ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే దాంట్లో వాటర్ అబ్జర్వ్ అయిందంటే ఎక్కువసేపు లూజ్ అయిపోతుంది. ఆ పిండి అంతా లూజ్ అయిపోయి మనకి ఆ పోపు అంతా దానికి పట్టదు, క్రిస్పీగా అయితే ఉండదన్నమాట ఫ్రై అనేది. అందుకని అలా కలిపేసి వెంటనే మనం నూనె పెట్టేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇది మిక్స్ చేసే లోపల ముందుగానే కడాయి పెట్టేసుకుని స్టవ్ మీద నూనె వేడి చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేనైతే అలాగే చేశాను. ఇదిగో నూనె వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నేను కలిపేసి పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ కూడా పకోడీలాగా విడివిడిగా వేసుకుంటున్నాను అనమాట, కలుపుకోకుండా. ఇలా ఫ్రై చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్ మీద పెట్టామంటే పైన ఉన్న పోపు అంతా కలర్ వచ్చేస్తుంది, మాడిపోతుంది, లోపల కాలీఫ్లవర్ అయితే వేగదనమాట. ఎందుకంటే మనం కాలీఫ్లవర్ ఉడకబెట్టలేదు కదా, అందుకని అది వేగదు, లోపల పైన అయితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని చక్కగా కొంచెం టైం పట్టినా వేయించుకుంటే బాగుంటుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. నేను ఇందులో ఎటువంటి కలరు వాడలేదు కాబట్టి ఈ కలర్లోనే మన పకోడీ కలర్లో ఉంటుందన్నమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకుని దాంట్లో మనం మసాలా వేసాం కానీ పచ్చిమిర్చి వేయలేదు కదా, అవి లాస్ట్ను వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా జీడిపప్పు, నేను 1 గుప్పెడు జీడిపప్పు తీసుకుని ఫ్రై చేసి వేసుకున్నాను అనమాట. 6-7 పచ్చిమిర్చి కూడా ఇలాగే వేయించేసుకుని అందులో వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఫ్రైలోకి. ఇలా వేయించేసుకుని లాస్ట్న మనం ఫ్రై మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా మన ఇంట్లోనే కాలీఫ్లవర్ 65 అయితే రెడీ చేసేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఉత్తితే కూడా పిల్లలకి పెడితే చక్కగా తినేస్తారనమాట. కర్రీ చేస్తే ఎక్కువ మంది పిల్లలు తినరు కదా, ఇలా ఒకసారి చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.